హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అసలు మన ఫోక్సో యాక్ట్లోని అత్యంత సీరియస్ గ్రేవ్ సెక్షన్స్ ఏంటి అని ఒక్కసారి మనం చూద్దాం. ఫోక్సో యాక్ట్ 2012లో అన్ని నేరాలు సీరియస్గానే పరిగణిస్తారు. కానీ ఎందుకంటే అవి పిల్లలపై లైంగిక నేరాలకు సంబంధించినవి కాబట్టి. అయితే కొన్ని సెక్షన్లు మాత్రం చాలా తీవ్రమైనవి, వెరీ సీరియస్ అండ్ అత్యంత ప్రమాదకరమైనవి, హై రిస్క్గా ఉంటాయి. ఎందుకంటే ఇవి ఎక్కువ శిక్షలు, జైలుకు కఠినమైన షరతులతో మరియు ప్రాసిక్యూషన్ కూడా బలమైన లీగల్ అడ్వకేటరీస్ని ఇస్తాయి. ఒకటి, పెనిట్రేటివ్ సెక్సువల్ అసల్ట్, లైంగిక దాడి. అదేవిధంగా దీంట్లో సెక్షన్ ఏంటంటే 2 సెక్షన్స్ ఉంటాయి, సెక్షన్ 3, సెక్షన్ 4. సెక్షన్ 3 ఏంటంటే పెనిట్రేటివ్ సెక్సువల్ అసల్ట్, లైంగిక దాడి. అంటే దీనికి సెక్షన్ 4 ప్రకారం శిక్ష మినిమం కనీసం మీరు ఎంత లాయర్ని పెట్టుకుని మీరు ఎన్ని జిమిక్కులు చేసినా కూడా 10 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష, రిగోరియస్ ఇంప్రిజన్మెంట్, గరిష్ట జీవిత ఖైదు కూడా విధించబడుతుంది. ఓకే, ఇది ఏంటంటే సెక్షన్ 3, 4. ఓకే, సెక్షన్ 3 ఏంటంటే పెనిట్రేటివ్ సెక్సువల్ అసల్ట్, సెక్షన్ 4 ఏంటంటే శిక్ష. అలాగే 2, అగ్రివేటెడ్ పెనిట్రేటివ్ సెక్సువల్ అసల్ట్, మరింత తీవ్రమైన ప్రవేశ లైంగిక దాడి అనగా సెక్షన్ 5. అగ్రివేటెడ్ పరిస్థితులు, పోలీస్, టీచర్, డాక్టర్, పబ్లిక్ సర్వెంట్ ద్వారా కూడా నేరం జరిగే అవకాశాలు. ఈ సెక్షన్ ఏం చెప్తుందంటే 12 ఏళ్ల లోపు పిల్లలపై నేరం జరిగితే గ్యాంగ్ రేపు మరియు లైంగిక దాడి, ప్రాణాంతకమైన ఆయుధాలు వాడడం లేదా తీవ్రమైన గాయాలు కలిగించడం. సెక్షన్ 6 ప్రకారం శిక్ష మినిమం కనీసం 20 సంవత్సరాల రిగోరియస్ ఇంప్రిజన్మెంట్, గరిష్టంగా జీవిత ఖైదు లేక మరణదండన. 2019 అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం. అంటే ఇక్కడ జీవిత ఖైదు అంటే మీరు ఏదో 14, 20, 30 సంవత్సరాలు ఉంటారనుకుంటారేమో. మీరు జీవించి ఇంకా మీ లైఫ్ ఎంతైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ మీ వయసు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు అనుకోండి, మీకు దేవుడు ఒక 60 ఏళ్ళు ఆయుష్ ఇచ్చాడు అనుకోండి, మీరు ఇంకంతే జైల్లో మరణిస్తారు. అర్థం మీకు? అంటే డెడ్ బాడీ ఇంటికి పంపిస్తారు. ఇది జీవిత ఖైదు లేక చాలా ఇబ్బంది ఉంటుంది. అయితే నేను ఒకటైతే కనుక పోక్సో కేసుల్లో ఉన్న వాళ్ళకి, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఒకటే చెప్తున్నాను, మీరు దయచేసి ఎవరో కూడా 18 సంవత్సరాల లోపు ఆడపిల్లల జోలికి దయచేసి వెళ్ళవద్దు. వెళ్తే మీరు ఇదిగోండి ఈ సెక్షన్ 3, 4, సెక్షన్ 5, 6 ప్రకారం ఖచ్చితంగా ఈ నేరంలో కనుక ఇరుక్కున్నట్టయితే కనుక దేవుడే మిమ్మల్ని రక్షించాలి. లాయర్లు అనేవాళ్ళు చాలా తక్కువ మంది కాపాడగలరు మిమ్మల్ని. అదే ఎంతో ఎక్స్పీరియన్స్ లాయర్లు మాత్రమే కాపాడగలరు. దయచేసి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. రేపు మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. పోక్సో కేసులో జాగ్రత్తగా ఉండండి.